ఇవాళ ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష, సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ. తిరుపతిలో నేడు సులభతర వాణిజ్య అవగాహన సదస్సు. హాజరు కానున్న హోంమంత్రి అనిత, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు. నేడు విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. 2 రోజుల పాటు కేంద్ర, రాష్ట్ర బీజేపీ మంత్రుల పర్యటన. రేపు రైల్వే గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొనున్న నడ్డా ఏపీ మెడిటెక్ జోన్ అధికారులతో భేటీ. ఖమ్మం జిల్లా కొత్త కారాయగూడెంలో రైతుల ఆందోళన. గ్రీన్ఫీల్డ్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన. తమ పొలాల్లోకి వెళ్లే దారులు మూసివేయటంతో ఆగ్రహం. లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్. విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో ప్రబలుతున్న డయేరియా. 150కి చేరిన కేసులు. నిన్న ఒకరు మృతి. కొనసాగుతున్న మెడికల్ క్యాంప్. హైదరాబాద్ మాదాపూర్లో ఫైర్ యాక్సిడెంట్. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు. ప్రమాదం జరిగినప్పుడు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి. బుల్లేపల్లి, సంగం, చౌటుప్పల్ మధ్య రాకపోకలు బంద్. రోడ్లకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. హైదరాబాద్ జంట జలాశయాలకు పెరిగిన వరద ఉధృతి. నిండుకుండలా మారిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 16 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు. నేడు మణిపూర్లో మోడీ పర్యటన. 2023 హింస తర్వాత తొలిసారి టూర్. 7,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని. పరుగులు పెడుతున్న పసిడి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,11,128. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,02,000. గోల్డ్తో పోటీపడి పెరుగుతున్న సిల్వర్. కేజీ వెండి ధర 1,42,000.